ఎవరో పాస్టర్ గారిని ఆలస్యంగా వచ్చినామా, అదే సంఘానికి లేటుగా రక్షించబడ్డామా, పాస్టర్ గారి కుటుంబం కాస్త పరిచర్య అభివృద్ధి చెందిన తర్వాత ఆమె సంఘంలోనికి వచ్చిందంట. పాస్టర్ గారితో బాగా చనువుగా ఉంటుంది ఆవిడ. ఉన్నదంటమ్మా, మీకేమమ్మా, మీకు రొట్టెరిగి నేతిలో పడ్డట్టుగా ఉంది మీ పని. మందిరం ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, సంఘంలో వచ్చే ఇన్కమ్ ఉంది, బాగా కుటుంబం ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది అని అంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారట, అమ్మా ఇప్పుడు రొట్టెరిగి నేతిలో పడ్డా చూసావు నువ్వు, ఈ రొట్టె నేతిలో పడకముందు నుప్పుల్లో పడి కాలింది, తర్వాత నీళ్ళల్లో పడి నానింది. దేవునికి స్తోత్రం చెప్పాలా. నుప్పుల్లో పడి కాలింది, నీళ్ళలో పడి నానింది. ఇదే రొట్టె ఇప్పుడు నీకు నేతిలో పడ్డట్టుగా కనపడుతుంది. ఇదే వ్యక్తి ఈరోజు ఏదో ఆశీర్వాదించబడినట్లు, ఇదే వ్యక్తి ఏదో కాస్త అభివృద్ధి కనపడినట్లుగా, ఆర్థిక సంబంధమైన సంఘ సంబంధమైన అభివృద్ధిని కనపడినట్టు అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ఇదే పరిచర్య అవమానాలలో, ఇదే పరిచర్య శోధనల మధ్య, ఇదే పరిచర్య ఆకలి దెబ్బకులలో, ఇదే పరిచర్య భయంకరమైన కన్నీళ్ళలో ఉంది. ఈరోజు ప్రభు సాక్షార్థమై నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక చిన్న స్థితిని మనకి ఇచ్చాడు. దీనిని బట్టి మనం అతిశయించకూడదు. నా దేవుడు ఇచ్చిన పెట్టే భిక్ష అది. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో ఒక 4 నెలలు 5 నెలలు అవుతుంది, దగ్గరగా ఒక 5-6 నెలల పైన అవుతుంది. కుటుంబం నుండి మన పరిచర్య విధానాలు, మన శోధించబడిన విధానాలు, మనము స్థలం లేక గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేసుకున్న ప్రార్థనలు ఇవన్నీ తెలిసిన ఒక సేవకుడు ఇంకొక సేవకుడితో మేమిద్దరం కలిసినప్పుడు నేను దారిని వెళ్తుంటే పిలిచాడు. అన్న రండన్నా అని పిలిస్తే వెళ్ళా. టీ తాగండి అన్న అంటే తాగినన్నా అన్న. అప్పుడు పక్కన సేవకుడితో ఆయన చెప్తున్నాడు, ఆ ఊర్లో స్థలం లేక సంఘం అందరూ ఏడో గవర్నమెంట్ స్కూల్లో ఒక మూలన కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళు. వీళ్ళకి స్థలం లేదు, అందులో మందిరం లేదు, సరైనటువంటి ఏర్పాట్లు లేవు. దేవుని కృపను బట్టి ఈ రోజున ఓ చిన్న మందిరం, ఓ మంచి పరిచర్య ప్రభు అన్నకిచ్చారు. ఆ ఊరిలో చాలా శోధించబడ్డాడు అని ఆయనతో సాక్ష్యం చెప్తుంటే ఆయన అంటాడు, నిజమా పెద్ద మందిరం కట్టాడు కదా అన్నాడు. ఆయన అంటాడు, పెద్ద మందిరం కట్టకముందు దాని వెనక చాలా ఏముంది, స్తోత్రం చెప్పండి, చాలా కష్టం ఉంది. సంఘము ఆయన కానీ చాలా అవమానాలు పరచబడ్డారు. నేనేమంటానంటే అది అనేకులకు సాక్షార్థముగా మన బిడ్డలకు ఉండును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.